హాయ్ అండి అందరికీ. నేనైతే 2 గరిటెలు ఆయిలు, 2 స్పూన్లు నెయ్యి వేశాను. ఎందుకనుకున్నారు? నేను పలావ్ చేయబోతున్నానండి. పిల్లలొచ్చున్నారు. పెద్ద పిల్లలేమీ షాపింగ్‌కి వెళ్ళిపోయారు. నాకు అప్పజెప్పి చిన్న పిల్లల్ని వీళ్ళకేం పెడదామా అని ఆలోచించాను. ఇంకా అన్నం మేమొచ్చి వండుకుంటాంలే అని చెప్పారు. కానీ నేనే పిల్లల కోసం ఇదిగో పలావ్ చేద్దాం మామూలు బియ్యంతోనేనండి. ఇంట్లో మనం అన్నం వండుకుంటాం చూడండి, ఆ బియ్యం. బాస్మతి రైస్ కాదు. నేను చక్కగా ఎలా చేసిన మసాలాలు తక్కువతో చేసి పెట్టామనుకోండి, మంట లేకుండా పిల్లలు చక్కగా ఒట్టి అన్నమే తినేస్తారు. వాళ్ళ కోసం చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. ఇంతకీ పిల్లలు గోల ఎలాగంటే అమ్మమ్మ వాటర్, అమ్మమ్మ డబ్బులు, అమ్మమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కుంటా, ఈ గోల చేస్తున్నారు టీవీ దగ్గర. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను పెట్టుకుంటాను. నేను ఇంకా లాభం లేదని వాళ్ళకి తలా ఫోన్ ఇచ్చేసేసా. నేను చక్కగా కూర్చున్నారు, టీవీ ఆపేసి కూర్చోబెట్టా. అంతే, చూసుకుంటూ కూర్చున్నారనమాట. నాకైతే ఈ మధ్య 4-5 రోజులు బట్టి ఒంట్లో బాగోట్లేదండి. అందుకే పిల్లలు వచ్చారు, చూసి వెళ్దామని. సరేలే అని చెప్పి ఇక కొంచెం పర్వాలే, ఇప్పుడు మెడిసిన్ వాడుకుంటున్నాను. అస్సలు ఓపిక లేదండి వీడియోస్ చేయటానికి. అందువల్ల మానేసేసానమాట. ఏంటా ఈ ఆకు? అదేనండి, పుదీనాకు ఇంతేసింది అనుకుంటున్నారా? ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. పలావ్లో బాగుండాలి. బిర్యానీ అది వేరుగుంటుంది. ఇది మాత్రం చూడండి ఎంత వేసానా, ఊరికినే కరిగిపోయింది చూడండి వేయించేసరికి ఆయిల్లో. అది బిర్యానీ పౌడరు, మళ్ళీ చికెన్ మసాలా, గరం మసాలా మొత్తం కలిపి వేసేసాను. అంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది మిస్ అయిందండి, ఏమనుకోకండి. సింపుల్గా అయిపోద్దండి. ఇక ఇంకేం లేవు, వాటర్ పోసేసుకొని బియ్యం పోసేసుకోవడమే. అందుకని పిల్లల కోసం చేయడం కోసమై కొంచెం ఒక్క చెక్క చాలండి నిమ్మరసం. తర్వాత ఒక గ్లాసుడు పెరిగేసేసా. వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంటే నా మనవడు అంటున్నాడు, అమ్మమ్మ ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తున్నావా అంటున్నాడు. ఆ స్మెల్కి. కాదురా పలావ్ చేస్తున్నానంటే అయ్యి అంటున్నారు. ఒక గ్లాసుడు పెరిగేసుకున్నాను అంతే. అంతా బిర్యానీ ప్రాసెసే. కాకపోతే నేనైతే పలావ్ అంటే ఇదిగో మన ఇంట్లో బియ్యం, మనం ఎప్పుడు వండుకునేవే. అంటే ఇది బాస్మతి రైస్ కాకుండా ఈ బియ్యం, పుదీనాకు, ఈ 2 పడితే చాలు, చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇక వాటర్ పోసేస్తున్నాను కొలతల ప్రకారం. పోసేసి బియ్యం పోసేయటమే, ఇంకేం లేదు. మొన్న మా ఇంట్లోకి ఎలకొచ్చిందండి. మాకైతే తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. మొత్తానికి వచ్చింది, కిచెన్లో దాక్కుంది. నేను నైటు వాష్రూమ్ కని లేచి బయటకు వచ్చా. అంటే మేము బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చా. సౌండ్ వచ్చింది. ఏంటా సౌండ్ వచ్చింది ఏంటా అని చెప్పి కిచెన్లో లైట్ వేయగానే పైకి కిందికి దూకుతుంది. ఇది మిక్సీ వైర్ మీద నుంచి పైకి వెళ్ళాలని ట్రై చేస్తుందన్నమాట. దానివల్ల సౌండ్ ఇది ప్లేట్ కింద పడింది. వామ్మో అని చెప్పి 2 బెడ్రూమ్లకి డోర్ వేసేసి ఇక సోఫాలన్నీ పక్కకు లాగి అని లేపి ఇక తలుపులు తీసామండి. తీసి ఇంక తరువుదామని చూస్తుంటే అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, అది అస్సలు చెక్కట్లా. నువ్వు తలుపులు తీయమంటే తలుపులు తీయకుండా డోర్ వేసేస్తున్నారు. ఎందుకు డోర్ వేస్తున్నావు అంటే దాన్ని చంపుదాం అంటున్నా. ఎక్కడి నుంచి నీకు చిక్కేది? ఇటు దూరిద్ది అటు దూరిద్ది, ఫ్రిడ్జ్ కిందకు దూరిద్ది, మెట్ల కింద అదేంది షెల్ఫుల్లోకి దూరిద్ది అయితే అని చెప్పానన్న. ఎట్టకేలకు తరిమేశామండి. నేనైతే బిర్యానీ చేసి అన్నాలు తినండిరా అంటే, మేము ఇప్పుడు తినము, మమ్మీ వచ్చాక తింటాము అన్నారు. ఇదిగోండి కూర్చోబెట్టా. ఇక చిన్న పాపకైతేనే అరటిపండు పెట్టుకుంటూ కూర్చున్నాను అనమాట. నీరసం వచ్చేసింది నాకు, ఇక పడుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి, నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.